గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనము. ఈ విషయం మనం ఒక్కసారి ధ్యానిస్తే, పేతురు భక్తునితో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులతో యేసు ప్రభు చెప్తున్న మాట ఈరోజు మనతో కూడా చెప్తున్న మాట ఇది. మన ఆత్మల సిద్ధమే కానీ శరీరాలు బలహీనం. మనందరం పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం, మనందరం ఆత్మీయంగా ఉండాలనుకుంటాం. ఏ పాపమైతే చేస్తున్నామో దాని జోలికి మరలా వెళ్ళకూడదని అనుకుంటాం. కానీ మరలా అదే బలహీనమైనటువంటి పరిస్థితులకు మనం దిగజారుతూ మన గురించి మనమే యోచించుకున్నప్పుడు మనకే ఒక రకమైనటువంటి అసహ్యం పుట్టే విధంగా పాపం విషయంలో బలహీనమైపోతూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు బలహీనలని, మీరు శోధనలో పడతారని నేను ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని భక్తుడైన పేతురుతో చెప్తున్నారు. ఏమన్నారట? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రేయర్ ఒక్కటే సొల్యూషన్ అండి, ఇంకొక మార్గం లేదు. ఆత్మ ద్వారా శరీరాన్ని జయించాలి అంటే మన వల్ల కాదు. ఎందుకంటే భక్తుడైన పౌలు లాంటి వారే అంటున్నారు, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇది నాకు మేలని తెలుసు, దాన్ని చేయాలని తెలుసు, కానీ చేయలేకపోతున్నా. ఇది కీడు నుంచి తెలుసు, అది నేను చేయకూడదని తెలుసు, మరలా చేస్తున్నాను. ఏంటి ఈ యొక్క బలహీనమైనటువంటి స్థితిని పౌలు గారే బాధపడతారు, కానీ బాధపడ్డారు. కానీ మన జీవితంలో ఇదే శోధన మనం రెగ్యులర్గా ఎదుర్కొంటున్నప్పుడు ప్రభు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, నీవు ప్రార్థన చేయి, శక్తిని పొందుకో, నీవు విజయవంతుడు అవుతావని వాక్యం చెప్తుంది. మనం ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించను అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:17లో, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను. ఒకటి అపేక్షించింది ఇంకోటి అపేక్షించట్లేదు, వ్యతిరేకంగా ఉంటుంది. అందుకనే ఆత్మ సిద్ధమే కానీ మన శరీరాలు బలహీనం. కనుక ఈ బలహీనమైన శరీరాలతో దేవునికి ఎక్కువగా ప్రార్థిద్దాం, ఎడతెగక ప్రార్థిద్దాం. అందుకని యేసు ప్రభు మనకు చూపించిన ఆయన యొక్క ప్రార్థనా జీవితం చూస్తే, ఆయన ఎడతెగక రాత్రంతయు ఇంకా ఉదయమే లేచి ఆయన ఏకాంతముగా ప్రార్థించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మనకు ప్రార్థన చాలా అవసరం. ఎందుకంటే శక్తిని పొందుకోవడానికి, బలహీనతను జయించటానికి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మన బలహీనతలో ఆయన శక్తి ఏమవుతుందట? పరిపూర్ణమవుతుందట. సొమ్మసిల్లు వారికి ఆయన బలమిస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ప్రభువా, నేను శక్తిహీనున్నయ్యా, నేను శక్తిహీనురాలనయ్యా, ఏమి చేయకూడదు అనుకుంటున్నాను, రిపీటెడ్గా చేస్తున్నాను ప్రభువా, దీని నుండి నాకు విడుదలవి ప్రభువా, నాకు శక్తినివి ప్రభు అని ఎడతెగక భారముతో స్ట్రాంగ్ ప్రేయర్ కమిట్మెంట్తో మన ప్రార్థన ఒప్పందాన్ని ప్రతిదినము నెరవేర్చుకుంటూ ఆయన్ని వేడుకుందాం. మన శక్తికి మించిన దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు కాకపోయినా రాబోయే దినాల్లో, రాబోయే గడియల్లో ఏ బలహీనత అయితే మనల్ని పీడిస్తున్నదో ఆ బలహీనతను మన కాలి కింద త్రొక్కివేసి జయించి, అది ఎన్నటికీ మనకి శోధనగా ఉండకుండా చేయగలిగే శక్తి పరిశుద్ధాత్ముడికే ఉన్నది. కనుక ప్రార్థన చేసి దేవుడిచ్చి శక్తిని పొందుకుని మన జీవితంలో ఆత్మను బలపరుచుకుని శరీరాన్ని మనము జయిద్దాం. అట్టి కృప, అట్టి అభిషేకము, అట్టి శక్తి యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైన మమ్ములను కరుణించి నీ గాయపడ్డ చేతితో మమ్మల్ని ముట్టి మా ఆత్మలను నీ ఆత్మతో బలపరిచి, నీ ఆత్మశక్తితో ఈ లోక బలహీనతలను, పాప బలహీనతల నుంచి మాకు విడుదల దయచేసి, నీ జయముతో నీ యొక్క జయ జీవితం పాపముపై, లోకముపై మాకు అనుగ్రహించి మమ్మల్ని పరిశుద్ధంగా జీవింపచేయమని
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని శక్తిమంతులుగా చేసి ప్రతి బలహీనతలను జయించు కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.